ఏలూరు జిల్లా కైకరూరులో కూటమి ప్రభుత్వం కాలువలకు మెరుగులు దిద్దుతుంది. పంట కాలువలు, మురుగు కాలువల మెరుగులపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలపై ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వంలో పంట కాలువల మరమ్మతులను పూర్తిగా మరుగున పెట్టింది. పంట కాలువలపై కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ దృష్టి పెట్టి సమస్యలను పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చొరవతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు కూడా పూర్తిగా మార్పుల్ని చేసి చూపిస్తున్నాం. పూర్తిగా మాటల వరకే పరిమితం కాకుండా శ్రీనివాస్ గారు ఆలోచనలు ఎలా ఉంటాయి, రైతులకు ఏం చేస్తే మంచి జరుగుతుంది, ఆ విధానాన్ని మనం పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి మీరు అటకెక్కించిన నీటి సంఘాలు ఉన్నాయో ఆ నీటి సంఘాలను పునర్నిర్మాణం చేసుకుని మళ్ళా మనం ఈ రైతులకి శ్రేయస్ కోసం, కాలువలు బాగు చేయడం కోసం, ఈ ప్రజలకి మంచినీరు కానీ మురుగునీరు కానీ రెండూ కూడా వ్యవసాయాలు చేయాలి, చెరువులు బాగుండాలి అంటే నీరు ఉండాలి, చేప పెరగాలంటే నీరు ఉండాలి. ఆ నీటి లభ్యత పైనుంచి మన ఇబ్బందిగా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టులో నీరు లేక కాలువలు వదిలిస్తున్నారు. ఇప్పుడే అటువంటి పరిస్థితుల్లో మన కింద నుంచి ఉప్పేరు నుంచి నీరు తీసుకురావడం అనేది చాలా అద్భుతమైన ప్రయత్నం. అది ఎప్పుడు కూడా ఇది లెక్క నీరు రాలా. ఇవాళ ఏదైతే కామినేని శ్రీనివాస్ గారు త్వరగా నిర్ణయం తీసుకుని రేపు భవిష్యత్తులో కూడా జూన్ కూడా ఉపయోగపడకుండా ముందే చేసేస్తే మనం అన్ని కాలాలన్నీ శుభ్రంగా ఉంటాయి. మొలకొచ్చినప్పుడు ఈ రోడ్లు అవి మొలకుండా ఉంటాయి. కైకలూరు నియోజకవర్గంలో రైతాంగం ప్రధానంగా వ్యవసాయ రంగం మీద, తదుపరి వచ్చిన పరిణామాల క్రమంలో ఆక్వా రంగం మీద, అటు చేపల రొయ్యల రైతులుగా పంట కాలువల మీద, మురుగు కాలువల మీద ఆధారపడి కొనసాగుతూ ఉంది. ప్రతి వర్షాకాలం ఉన్న పరిస్థితుల్లో అటు ఈ రంగానికి సంబంధించిన సమస్యలతో పాటు వ్యవసాయ రంగం పూర్తిగా మునిగిపోయే పరిస్థితి. కేవలం వ్యవసాయ రంగం మునిగొట్టమే కాదు, ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తే అటు ఆదేవపాడు దగ్గర, ఇటు గోపాలం దగ్గర, అలాగే ఉప్పుడేరుకు సంబంధించిన బెట్లు అనేక ప్రాంతాలు రవాణా సదుపాయాలు కూడా వర్షాకాలం చాలా కాలం నుంచి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మరి ఈ పంట కాలువల మీద, మురుగు కాలువల మీద సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల గత సంవత్సరం విపరీతమైన ఇబ్బంది అటు ప్రజానీకం కానీ రైతులు కానీ పడటం జరిగింది. ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఈ విధానం ఇలాగే కొనసాగితే ప్రతి సంవత్సరం ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా గతంలో జరిగే విధానం ఏంటంటే గత ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం రావాలని ప్రజలందరూ కోరుకుని గట్టిగా ఇక్కడ కామినేని శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా 56,000 మెజార్టీతో గెలిపించుకున్నాం అందరూ. అలాగే నేను రైతుగా